ప్రచారం కొండంత ప్రయోజనం గోరంత. పెట్రోల్ ధరలపై కేంద్ర ప్రభుత్వం తీరు రెండు ముక్కల్లో చెప్తే ఇంతే. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు నేలచూపులు చూస్తున్నా మన దేశంలో ఆ ఎఫెక్ట్ కనిపించట్లేదు. ఎందుకని? మోడీ ప్రభుత్వం కొలువయ్యాక రేట్లు 10 సార్లు తగ్గినా జనానికి ఎందుకు ప్రయోజనం కలగలేదు? అంతర్జాతీయ పరిణామాలను భారత్కు అన్వయిస్తే ఎన్నో విచిత్రాలు కనిపిస్తాయి. అసలు పెట్రోల్ రేట్లపై కేంద్రం ఆడుతున్న డ్రామాలేంటి? జనానికి ఒరుగుతున్నదెంత? ప్రభుత్వ ఖజానాకు చేరుతున్నదెంత? క్రూడ్ ఆయిల్కు సంబంధించిన దిమ్మ తిరిగే వాస్తవాలతో V6 స్పాట్లైట్. ₹2 తగ్గింపును ప్రతిసారి రీసౌండ్ వచ్చేలా ప్రచారం చేసుకుంది ప్రభుత్వం. కానీ ₹6.5 ఎక్సైజ్ డ్యూటీని మాత్రం సైలెంట్గా వసూలు చేసింది. ఇంతకీ పెట్రోల్ రేట్ల తగ్గింపుతో ప్రజలకు ప్రయోజనం జరిగిందా? అసలు అంతర్జాతీయంగా తగ్గిందెంత? మోడీ సర్కారు తగ్గించిందెంత? జనం జేబుల్లోకి వెళ్ళిన ప్రయోజనం ఎంత? ప్రభుత్వ ఖజానాకు చేరింది ఎంత? క్రూడ్ ఆయిల్ లెక్కలేంటో మీరే చూడండి. గత కొన్ని రోజులుగా జనం చెవిన పడ్డ బ్రేకింగ్ న్యూస్ ఇవి. నిజానికి ప్రభుత్వం నుంచి సగటు మనిషి ఆశించేది ఇంతకన్నా ఎక్కువేం కాదు. సంక్షేమ మంత్రం జపించే ప్రభుత్వాలు జనానికి ఇంతకన్నా ఇచ్చే తాయిలాలేముంటాయి? అవినీతి కంపు కొడుతున్న దేశంలో, జనం అవినీతికి అలవాటు పడ్డ దేశంలో, సంక్షేమ ఫలాలు అందుకునే దేశంలో ప్రభుత్వాల నుంచి ప్రజలు ఇంతకన్నా ఎక్కువ ఆశించకూడదు. అలాగని ప్రభుత్వం ఎక్కువ చేస్తుందనుకోవడం పొరపాటే. అందుకే పెట్రోల్ రేట్ల తగ్గింపు రీసౌండ్ వచ్చేలా ప్రచారంలో హోరెత్తించింది ప్రభుత్వం. సోషల్ నెట్వర్కింగ్ సైట్లు, ప్రభుత్వ వెబ్సైట్లతో ఆన్లైన్లోనూ ఈ ప్రచారాన్ని ఓ రేంజ్లో చేసుకుంది. కానీ జరిగిందేంటో తెలుసా? 6 నెలల్లో నెలకు 2 సార్లు చొప్పున 12 సార్లు రేట్లు తగ్గించిన ప్రచారం ఓకే. మరి 3 నెలల్లో 3 సార్లు ఎక్సైజ్ డ్యూటీ పెంచిన ప్రచారం ఎందుకు జనానికి చేరలేదు? తగ్గించిన ₹13.39 గురించి ఊదరగొట్టారు సరే. మరి లీటర్కు ₹2 చొప్పున ₹6కు పైగా పెంచిన ఎక్సైజ్ డ్యూటీ సంగతేంటి? అంతర్జాతీయంగా 2009 నుంచి పెట్రోల్ ధరలు చుక్కలనంటాయి. ఒకానొక దశలో $140 తాకింది. అప్పట్లోనే మన దేశంలో ట్యాక్సులన్నీ కలిపి ₹84 మించలేదు లీటర్ పెట్రోలు ధర. మరి ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ధర $50కు దిగొచ్చినా ₹67 దగ్గర లీటర్ పెట్రోల్ ధర ఎందుకుంది? డీజిల్ రేట్స్ బాగా పెరుగుతున్నాయి. చాలా ప్రాబ్లం అవుతుంది పబ్లిక్ కూడా. అండ్ సేమ్ టైమ్ ఇట్ విల్ ఎఫెక్ట్ ఆన్ ద కమోడిటీస్. అన్ని రేట్స్ పెరుగుతాయి. సో ఒక స్టేజ్లో ఇది స్టాప్ చేయాలంటే, అంటే వేరే కంట్రీస్లో చాలా రేట్స్ తక్కువ అమ్ముతారు. డీజిల్, పెట్రోల్ ఇవన్నీ తక్కువ అమ్ముతారు. ఓన్లీ మన కంట్రీలోనే హైయెస్ట్ ఉంది. సో అది ఎందుకు చేస్తున్నారో, ఇలా చేస్తున్నారో గవర్నమెంట్ అయితే అర్థం కాదు. దట్ ఈస్ ఫర్ షూర్. వేరే కంట్రీస్లో మాత్రం చాలా చీప్ ఉంటుంది డీజిల్ అండ్ పెట్రోల్. ఇండియాలో మాత్రం అది హైయెస్ట్ అమ్ముతున్నారు. అంతర్జాతీయంగా రేట్లు తగ్గితే ఆ క్రెడిట్ ప్రభుత్వానిది. ఒకవేళ పెంచాల్సి వస్తే పెట్రోల్ సంస్థల నష్టాల సాకులు. ఎక్కడా ప్రభుత్వం చేతికి మట్టి అంటకుండా ప్రచారం చేసుకోవడం ఇక్కడ దాగున్న రహస్యం. అంతర్జాతీయంగా పరిస్థితులన్నీ అనుకూలంగానే ఉన్నాయి. కనుచూపు మేరలో పెట్రోల్ ధరలు పెరిగే ఛాన్సే లేదు. మరి ఆ ప్రయోజనాలు జనానికి చేరక్కర్లేదా? సబ్సిడీల పేరుతో పెట్రో కంపెనీలకు నష్టాలొస్తే జనం భరించాలి. మరి ధరలు తగ్గితే మాత్రం ఆ ఫలాలు జనానికి అక్కర్లేదా? దీనికి ప్రభుత్వం దగ్గర నో ఆన్సర్. మోడీ గవర్నమెంట్ అధికారంలోకొచ్చాక అంతర్జాతీయంగా పెట్రోల్ ధరలు తగ్గుతూ వస్తున్నాయి. పైపైకి పోయిన డీజిల్ ధరలకు కళ్ళెం పడింది. ఏదైతేనేం ఆ క్రెడిట్ మోడీ సర్కార్ అకౌంట్లో పడింది. అంతకుముందు వరుసగా 14 నెలల పాటు యూపీఏ ప్రభుత్వంలో ఆయిల్ ధరలు పెరుగుతూ వచ్చాయి. కానీ మోడీ సర్కార్ కొలువయ్యాక వరుసగా పతనమవుతూ వస్తున్నాయి. క్రూడ్ ఆయిల్ ధర 2009 నాటి కనిష్ట స్థాయికి చేరింది. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులతో మరింత తగ్గే అవకాశముందన్న సంకేతాలు వస్తున్నాయి. ఫ్యూచర్ మార్కెట్లోనూ క్రూడ్ ఆయిల్కు డిమాండ్ తగ్గింది. ఎలా చూసినా బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర పెరిగే ఛాన్సే లేదు. కానీ కస్టమ్స్ డ్యూటీ పేరుతో 3 సార్లు ₹2 చొప్పున పెంచుతూ పోయింది ప్రభుత్వం. దీంతో 3 నెలల్లో ప్రభుత్వ ఖజానాకు చేరిన మొత్తమెంతో తెలుసా? ₹17,000 కోట్లని అంచనా. నెలకు 6,000 కోట్లకు పైగా ఆదాయం సమకూరుతోంది. ఇది అసలు మ్యాజిక్. అంతర్జాతీయంగా 6 నెలల్లో 50% పైగా తగ్గింది క్రూడ్ ఆయిల్ ధర. మరి మన దేశంలో తగ్గింది కేవలం 15% మాత్రమే. మిగిలిన 35% ఎక్కడికెళ్ళినట్టు? కాకితికెళ్ళిందా? ఆయిల్ రంగంలో సంస్కరణలకు తెరతీశాక నష్టాలు పోయి లాభాల బాటలోకి వెళ్ళాయి కంపెనీలు. నష్టాలు ఊసేలేదు. ఇన్నాళ్ళు నష్టాల పేరుతో జనం చేతి చెమరు వదిలించిన ప్రభుత్వం ఇప్పుడెందుకు వాళ్లకు ప్రయోజనం కలిగించడం లేదు? అవినీతి వ్యతిరేక ఉద్యమం, మహిళా రక్షణ కోసం నిర్భయ ఉద్యమం, బ్లాక్ మనీ వ్యతిరేక ఉద్యమం, కరెంటు రేట్ల తగ్గింపు ఉద్యమం,
ఇలా ఉద్యమాలెన్నో వచ్చాయి. ముందు ముందు పెట్రో రేట్లపై ఉద్యమాలొస్తాయేమో. ప్రభుత్వం జనాన్ని అంతలా మభ్యపెడుతోందన్న ఆరోపణలు వస్తున్నాయి. మరి అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్ ఆటలు అస్సలు సాగట్లేదు. ఇన్నాళ్లు ప్రపంచం మీద కర్రపెత్తనం చేసిన ఓపెక్ దేశాలు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. వాటిలో వాటికే సఖ్యత లేకపోవడం ఆయిల్ రేట్లపై ఎఫెక్ట్ చూపించింది. దానికి తోడు చైనాలో ఆర్థిక మందగమనం, జపాన్లో మాంద్యం, యూరో జోన్లో వృద్ధి నిలిచిపోవడం, రష్యా లాంటి హై కన్జ్యూమింగ్ దేశాల్లో అధిక నిల్వలు లాంటి ఎన్నో కారణాలు ప్రతి దేశాల మధ్య రాజకీయ ఆర్థిక ఆధిపత్యం కూడా ఓ కారణమంటున్నారు నిపుణులు. ఆయిల్ ఎక్స్ప్లోరింగ్ కంట్రీస్ కూడా ఏవైతే ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ ఉన్నాయో అవన్నీ కూడా సప్లైని కూడా ఎక్కువ మోతాదులోనే ఉంచడం, డిమాండ్ అండ్ సప్లై ఈక్వేషన్ ఆ మార్కెట్లో కూడా పనిచేసేది. సో ఎక్కువగా సప్లైస్ ఉంచడం వల్ల కూడా క్రూడ్ మనం ఇవాళ ఉన్న $50 $50 మనం చూస్తున్నాం. సో మెయిన్గా ఏంటంటే అమెరికా డొమెస్టిక్ రిజర్వ్స్ని వాడుకోవటం, రెండోది ఏంటంటే ఆయిల్ ఎక్స్ప్లోరింగ్ కంట్రీస్, ఆయిల్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఆయిల్ని ఎగుమతి చేసే దేశాలు ఏవైతే ఉన్నాయో అవి సప్లైని ఏమాత్రం తగ్గించకపోవటం. మూడో రీజన్ ఏంటంటే వరల్డ్ ఓవర్ కొంత రేషన్ టైప్ కండిషన్స్, కొంత ఆర్థిక మాంద్య ఛాయలు ప్రపంచం అంతా ఉన్నాయేమో. ఎందుకంటే చైనా స్లో డౌన్ అవుతుంది, తర్వాత యూరప్లో స్లో డౌన్ ఉంది, తర్వాత ఆస్ట్రేలియా స్లో డౌన్ ఉంది, జపాన్ స్లో డౌన్ ఉంది. ఇట్లాంటి విషయాలన్నీ కూడా కొంత క్రూడ్ని ఇబ్బంది పెడుతున్నాయి. తర్వాత స్పెక్యులేటివ్ ఇంట్రెస్ట్ కూడా తక్కువగా ఉంటాం. ఇవన్నీ కూడా కారణాలుగా మనం చెప్పొచ్చు క్రూడ్ ఎందుకు తగ్గింది $100 నుంచి $50 అనేది. నిజానికి గతేడాది జనవరి నుంచి డిసెంబర్ మధ్య క్రూడ్ ఆయిల్ ధరల్లో 48% తగ్గుదల నమోదైంది. జనవరిలో $100లకు పైనే ఉన్న ముడి చమురు ధర ఇప్పుడు $50.04 దిగొచ్చింది. అంటే సుమారు 50% రేట్ దిగొచ్చిందన్నమాట. గతేడాది జనవరిలో హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర $79.11 ఉంది. అదిప్పుడు $67.02 పడిపోయింది. అంటే తగ్గిన ధర కేవలం $12.09 మాత్రమే. ఇది కేవలం 15.28% మాత్రమే. అంటే మరి మిగిలిన 31% రేటు ఏమైనట్టు? తగ్గించిన ధరలపై విస్తృత ప్రచారం చేసుకున్న ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పలేదెందుకని? ఎప్పటికప్పుడు క్రూడ్ బాస్కెట్ ఇంటర్నేషనల్ ప్రైసెస్తో ఇచ్చేసుకుంటూ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో మనకి ఇక్కడ ఏంటి అనేది, అంటే ఎప్పుడు అవసరం ఏంటి, అంతవరకు మన డెఫిసిట్స్ కానీ ఇంకోటి కానీ బ్యాలెన్స్ చేయడం కోసం రెగ్యులర్ ఎక్సర్సైజ్లో గవర్నమెంట్ కొన్ని చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు అనుకున్న మోతాదులో మనకైతే ప్రస్తుతానికి తగ్గలేదు. నిజానికి తగ్గిన ధరలు దేశ ప్రజల ప్రయోజనాల కోసం ఉపయోగించాలి, కానీ ప్రైవేట్ కంపెనీల ప్రయోజనాల కోసం కేంద్రం ఖర్చు చేస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. ఎక్సైజ్ డ్యూటీ పెంపుతో వచ్చిన ఆదాయాన్ని రోడ్ల నిర్మాణం, ఉన్న రోడ్ల అభివృద్ధి కోసం ఖర్చు పెడతామని ప్రకటించారు. మరి టోల్ గేట్ల రూపంలో జనం తోలు వలుస్తున్న ప్రైవేట్ కంపెనీల సంగతేంటి? ఏళ్ల పాటు రహదారుల నిర్వహణ పేరుతో కోట్లు పోగేసుకుంటున్న ప్రైవేట్ కంపెనీలకు ఎందుకు ఆ డబ్బులు కేటాయించడం? దీనిపై కేంద్రం సమాధానం చెప్పాలంటున్నారు జనం. నిజానికి సబ్సిడీలతో ఆయిల్ కంపెనీలకు భారీ నష్టాలు వస్తున్నాయనే కిరీట్ ఫారిక్ కమిటీ ధరల నియంత్రణను ఎత్తేయాలని సూచించింది. అంతర్జాతీయ మార్కెట్కు అనుగుణంగా పెట్రోల్ ధరలను నెలకు 2 సార్లు, డీజిల్ ధరలను ఓసారి సవరించాలని సూచించింది. ఇప్పటిదాకా అదే జరుగుతోంది. డీజిల్ ధరలను నెలకోసారి 50 పైసల చొప్పున పెంచి ఆయిల్ కంపెనీల నష్టాల్ని తగ్గించేందుకు కృషి చేసింది ప్రభుత్వం. సబ్సిడీల్ని ఎత్తేయడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గాయి. దానికి తోడు రిఫైనరీలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ, దేశంలోనే రిఫైనరీ చేసుకునే అవకాశం ఉంది. అన్నింటికీ మించి ఆయిల్ కంపెనీల నష్టాల్లోంచి లాభాల బాట పడ్డాయి. అయినా మన దగ్గర ధరలు మాత్రం అలాగే ఉంటున్నాయి. దీనిపై పాలకులు సమాధానం చెప్పాలంటున్నారు సామాన్యులు. మొత్తానికి పాలకులకు ఆయిల్ కంపెనీల మీద ఉన్న శ్రద్ధ సామాన్యులపై లేదన్నది స్పష్టమైంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ధర పెరిగినప్పుడల్లా సబ్సిడీల పేరుతో చమురు కంపెనీలు లాస్ అవుతున్నాయని చెబుతూ వచ్చారు పాలకులు. బ్యారెల్ ధర పెరిగినప్పుడు పెంచడం కామన్ అయినప్పుడు, తగ్గినప్పుడు ఆ రేంజ్లో ఎందుకు తగ్గించరన్నది బ్యారెల్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది. ఆయిల్ వినియోగదారులపై కేంద్రం ఓ రకంగా చేతు చమురు వదిలిస్తోంది. మరోవైపు వ్యాట్ లాస్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం పెంపుకు సిద్ధమవుతోంది. అంతర్జాతీయంగా తగ్గుతున్న రేట్లతో జనానికి పెద్దగా ఒరిగిందేం లేదన్నది కన్ఫామ్. ఇంతకీ పెట్రోల్ ధరలపై ప్రభుత్వాల తీరు ఎందుకిలా ఉంది?
ప్రపంచంలో అతిపెద్ద ఆయిల్ కన్జంప్షన్ దేశాల్లో మన దేశానిది 4వ స్థానం. మన ఆర్థిక వ్యవస్థ పెట్రోలియం చుట్టే తిరుగుతోంది. ఆయిల్ కు నిత్యావసర ధరలకుండే లింక్ తెలిసిందేగా. ఇండియా రోజు 3.5 మిలియన్ బ్యారెల్స్ ని వినియోగిస్తోంది. దీనికోసం ఏటా మన దేశం ఖర్చు పెడుతున్నది ఎంతో తెలుసా? $160 బిలియన్. మన కరెన్సీలో చెప్పాలంటే 9,70,000 కోట్లకు పైనే. ఇండియా దిగుమతుల్లో 40% క్రూడ్ ఆయిల్ కే సమర్పించుకుంటోంది దేశం. పెట్రో దిగుమతుల కారణంగా గత కొన్నేళ్లుగా కరెంటు ఖాతా లోటు అంతకంతకు పెరిగింది. వృద్ధి రేటు పడిపోయింది. అన్నింటికీ మించి ద్రవ్యోల్బణంపై దాని ఎఫెక్ట్ కొనసాగింది. అయితే తగ్గిన ధరలతో ఇప్పుడు అవన్నీ బ్యాలెన్స్ అయ్యే అవకాశముందన్నది నిపుణుల విశ్లేషణ. మెయిన్గా క్రూడ్ తగ్గటం వల్ల ఏమవుతుంది, ఇప్పుడు మనకి దగ్గర కొన్ని వేల కోట్ల రూపాయలు నెల నెల మనకి కలిసి వచ్చే అంశం. దీనివల్ల ఏమవుతుంది, ఇన్ఫ్లేషన్ ఒకటి బాగా తగ్గుముఖం పడుతుంది. ఎందుకంటే క్రూడ్ మనం పెట్రోల్గా వాడచ్చు, డీజిల్గా వాడచ్చు, కిరోసిన్, నాఫ్తా, రకరకాల గ్యాసెస్ కోసం. తర్వాత రకరకాల ఇండస్ట్రీస్లో ఫార్మా కావచ్చు, టెక్స్టైల్ కావచ్చు, సిమెంట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, వేరియస్ ఇండస్ట్రీస్లో మెయిన్ రా మెటీరియల్గా క్రూడ్ ఉంటుంది, క్రూడ్ ఆయిల్ ఉంటుంది. సో ఈ క్రూడ్ డైరెక్ట్గా క్రూడ్ రిలేటెడ్ ప్రొడక్ట్స్, తర్వాత వాటి నుంచి వచ్చే సబ్ ప్రొడక్ట్స్, ఇవన్నీ కూడా ఏంటంటే మనం రకరకాల ఇండస్ట్రీస్లో వాడతాం. కాబట్టి ఒక పక్క దేశానికి క్రూడ్ తగ్గటం వల్ల, ఎందుకంటే 70 నుంచి 80% క్రూడ్ని దిగుమతి చేసుకుంటాం కాబట్టి దేశ స్థాయిలో ఆలోచిస్తే చాలా మంచి విషయం. అలాగే రకరకాల పరిశ్రమలు, రకరకాల కంపెనీల విషయంలో ఆలోచించినా సరే చాలా మంచి విషయం అనమాట క్రూడ్ తగ్గుముఖం పట్టడం. ఎందుకంటే చాలా కంపెనీస్లో రా మెటీరియల్గా క్రూడ్ ఆయిల్ని వాడతారు, వాటి ప్రొడక్ట్స్ని వాడతారు. సో అది ఎంత తగ్గితే అంత ఇక్కడ కంపెనీస్కి మంచిది. అప్పుడు ప్రాఫిటబిలిటీ పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైతే ప్రాఫిటబిలిటీ పెరుగుతుందో అప్పుడు మళ్ళీ ఎంప్లాయ్మెంట్ ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి. సో ఏదేమైనా ఇటు ఇండస్ట్రీ పరంగా మాట్లాడుకున్నా, అలాగే దేశ పరంగా మాట్లాడుకున్నా క్రూడ్ తగ్గడం అనేది ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఒక భారతదేశం గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ఇండివిజువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ముడి చమురు తగ్గడం అనేది చాలా మంచి విషయం. ఇది నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్లో, నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో ఏమవుతుంది అంటే మనకి చాలా చక్కగా వృద్ధి అనేది మళ్ళీ తిరిగి గాడిన పట్టడానికి, తిరిగి పుంజుకోవడానికి బాగా మేలు చేసేదిలాగా మనం చెప్పవచ్చు. ఇదిలా ఉంటే అంతర్జాతీయంగా పెట్రోలియం ఉత్పత్తుల ధరలు తగ్గినా కేంద్ర ప్రభుత్వం రిటైల్ మార్కెట్లో తగ్గించలేదు. సర్దుబాటు పేరుతో ఎక్సైజ్ సుంకాన్ని లీటర్కు ₹2 మేర పెంచారు. దాంతో వచ్చే 3 నెలల్లో దేశవ్యాప్తంగా 6,000 కోట్ల ఆదాయం వస్తుందన్న అంచనా. పెట్రో ఉత్పత్తులపై వ్యాట్ ఆదాయం తగ్గడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం దారిలో నడవాలని నిర్ణయించింది. పెట్రోల్, డీజిల్ అమ్మకాల మీద వ్యాట్ రూపంలో 2014 జూన్ నుంచి 2015 మార్చి వరకు 7,000 కోట్ల మేర ఆదాయం సమకూరుతుందని వాణిజ్య పన్నుల శాఖ అంచనా వేసింది. అయితే గత 6 నెలలుగా పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్కు దాదాపు ₹10 వరకు తగ్గడంతో వ్యాట్ ఆదాయం తగ్గిపోయింది. గత జూన్ నుంచి ఏ నెల కానేలా 20 నుంచి 25 కోట్ల మేర ఆదాయం తగ్గుతూ వస్తోంది. దాంతో రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ ను 2% వరకు పెంచాలని యోచిస్తోంది. అదే జరిగితే లీటర్ పెట్రోల్ పై ₹60, డీజిల్ పై ₹1 వరకు భారం పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో పెట్రోల్ పై 31%, డీజిల్ మీద 22.25% వ్యాట్ వసూలు చేస్తున్నారు. అంటే పన్నులు లేకుండా పెట్రోల్ ధర ₹49.75, డీజిల్ ధర ₹44.65 అన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడున్న వ్యాట్ ను 2% పెంచితే పెట్రోల్ ధర 68కి, డీజిల్ ధర 56కు చేరే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఏటా సుమారు 130 కోట్ల లీటర్ల డీజిల్, 18 నుంచి 20 లక్షల లీటర్ల పెట్రోల్ సేల్ అవుతోంది. ఈ లెక్కల ప్రకారం వ్యాట్ పెంచితే రాష్ట్ర ప్రభుత్వానికి నెలకు 14 కోట్ల చొప్పున ఏటా 160 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుందన్న అంచనాలున్నాయి. మొత్తానికి క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు సుమారు 3,616గా ఉంది. అదే ధర నెల క్రితం బ్యారెల్కు సుమారుగా 4,526గా ఉంది. అంటే సుమారు 120 లీటర్ల క్రూడ్ ఆయిల్ ధరలో ₹910 తేడా వచ్చింది. లీటర్కు ₹7.50 వరకు ప్రభుత్వానికి కొనుగోలు ఖర్చు తగ్గింది. డిసెంబర్లో ప్రభుత్వం పెట్రోల్పై సుమారు ₹2 మాత్రమే తగ్గించింది. అంటే ఎలా చూసుకున్నా జనానికి చేరింది చిల్లిగవ్వలే, ప్రభుత్వ ఖజానాకు కోట్లు. ఇది లాజిక్. ఏదైతేనేం ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం భారత్కు ఊరటనిచ్చే అంశం. ఇప్పటికిప్పుడు జనానికి పెద్దగా ప్రయోజనం కలక్కపోయినా ఫ్యూచర్లో మాత్రం ఫలితాలొస్తాయంటున్నారు. క్రూడ్ ఆయిల్ ధరలు ఇలాగే స్టేబుల్గా ఉంటే ఆయిల్ రేట్లు మరింత దిగొచ్చే అవకాశం ఉందన్నది నిపుణుల అంచనా. సబ్సిడీల భారం దించుకున్నారు, నష్టాల భారం తగ్గిపోయింది. మరిప్పుడు సామాన్యుడికి ఊరటనివ్వటానికి కేంద్రానికి ఏంటి సమస్య? ఏదైతేనేం పెట్రోల్ రేట్ల తగ్గుదల దేశ ఆర్థిక వ్యవస్థకు మంచి పరిణామం. కానీ పాలకుల తీరే మరోలా ఉంది. ఆయిల్ కంపెనీల ప్రయోజనాల కోసం సామాన్యుడి చేతి చమురు వదిలిస్తున్నాయి ప్రభుత్వాలు. ఈ పరిస్థితి మారాలి.
సేమ్ టైం జనానికి సరైన రేటుకు అందేలా చూడాల్సిన బాధ్యత కేంద్రానిదే. ఇది V6 స్పాట్లైట్. కీప్ వాచింగ్ V6, ప్రతి దృశ్యం ప్రజల పక్షం.